పిల్లలు ఇక్కడ మనకి చూసారా చింతపిక్కలు ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. మొదటగా 1 నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? 30. 1 to 30 నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ప్రతి గడి దగ్గర ఏ నెంబర్ అయితే ఉందో అన్ని చింతపిక్కలు ఎక్కడ పెట్టున్నాం. 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5, 6 అయితే 6, అలా ఎక్కడి వరకు పెట్టున్నాం మనము? 30. ప్రతి గడిలో ఉన్న చింతపిక్కల్ని 2 సమాన భాగాలుగా మీరు చేయాలి. చేస్తారా? మరి చేయండి. చింతపిక్కల్ని 2 సమాన వాటాలు ప్రతి నెంబర్కి వేశారు కదా. మీరు వాటిని గమనిస్తే మీకు ఏమైనా తెలుస్తుందా? ఏమైనా ఒకేలాగా ఏమైనా ఉండడం కానీ, కొంచెం తేడాగా ఏదైనా ఉండడం కానీ, వీటిని మీరు గమనిస్తే మీకు ఏమైనా తెలుస్తుందా? ఒకసారి వాటిని బాగా పరిశీలించండి. అన్నింట్లో ఎలా ఉన్నాయి, ఏమైనా తేడాలు ఉన్నాయా, లేదా ఒకే విధంగా ఉన్నాయా, ఏంటి అన్నది ఏమైనా పరిశీలించారా? ఏం పరిశీలించారు చెప్పండి అన్న. ఒక పిక్క మిగిలిపోయింది. ఇంకా మిగతా వాటికి ఎలా ఉంది? సమానంగా ఉన్నాయి. మరి ఏ నెంబర్స్కి చేశారు కదా మీరు, ఏ నెంబర్లకి సమానంగా 2 వాటాలు అయ్యాయి? ఒకసారి 2 ఒకసారి కదా. ఆ నెంబర్స్ని మీరు అక్కడ ఒకసారి రాసిండి. ఏం చెప్పారు? కొన్ని నెంబర్స్కి ఒక్కొక్క పిక్క మిగిలిందండి అని చెప్పారు కదా. ఒక్కొక్క పిక్క ఏ నెంబర్స్కి అయితే మిగిలిందో ఆ నెంబర్స్ని అక్కడ రాయండి. మనకి ఏవైతే సమాన వాటాలు 2 సమాన వాటాలు వేసినప్పుడు ఒక్క పిక్క కూడా మిగలలేదో ఆ నెంబర్స్నే మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్. ఇందులో మనము సరి సంఖ్యలు ఏమంటాం? వాటిని సరి సంఖ్యలు. మనకి ఈ నెంబర్స్కి ఏమయ్యాయి? 2 సమాన వాటాలు వేసినప్పుడు ఏమయ్యాయి? ఒక పిక్క మిగిలింది. సో వాటిని మనం ఏమంటామంటే ఆడ్ నెంబర్స్ అని అంటాం. తెలుగులో అయితే బేసి సంఖ్యలు అని అంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు హేమంత్, ఇక్కడ మనకి బేసి సంఖ్యల్ని రాసాం కదా. 29 తర్వాత ఏ బేసి సంఖ్య వస్తుందో చెప్పగలవా? వెరీ గుడ్. హాసిని, ఇక్కడ 30 వరకు ఉన్న సరి సంఖ్యల్ని రాసాం కదా. నెక్స్ట్ 30 తర్వాత ఏ సరి సంఖ్య వస్తుంది? 32. ఓకే, అర్థమైందా నాన్న? ఏదైనా నెంబర్ని మనము 2 సమాన వాటాలు వేస్తే ఏమీ మిగలకపోతే ఆ సంఖ్యల్ని ఏమన్నాము? ఈవెన్ నెంబర్స్ అని. మరి ఒక పిక్క మిగిలితే ఆ నెంబర్స్ని ఏమన్నాము? ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి తేడా తెలిసిందా మీకు?